మన తెలుగు నుంచి జాతీయ మీడియా అనే పడే చెప్పుకునే వాళ్ళ వరకు వరుస పెట్టి బ్రేకింగ్ న్యూస్లు వేస్తూ ఉన్నారు. అభిజిత్ దీప్కి అరెస్టుకు రంగం సిద్ధం, అభిజిత్ దీప్కి అరెస్టుకు రంగం సిద్ధం అని. కారణం ఏంటి అనేది ఆలోచించకముందే బ్రెయిన్లో టక్కన వెలిగింది ఏంటి? ఏదో ఎవరో తుపాసీ చదువుతో ఫిర్యాదు చేయించుంటారు సంబంధం లేని విషయాల్లో. ఎవరో తుపాసు చదవబోయి ఏదో ఫిర్యాదు చేసింటారు. దాన్ని బేస్ చేసి ఫస్ట్ అరెస్ట్ చేసేస్తే ఎవరి ఈగోనో సాటిస్ఫై అవుతుంది. అంతకుమించి ఇంకేముండదు అనిపించింది సీరియస్లీ లోతుల్లోకి వెళ్ళకముందే. సరే అని చెప్పి చూస్తే స్క్రీన్ మీద ఒక వ్యక్తిని చూపెడుతూ ఉన్నారు. ఆయన వెళ్ళి ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ముందు ఫిర్యాదు చేశారట. తక్షణం అభిజిత్ దీప్కిని అరెస్ట్ చేయమన్నారట. ఆయన ఎవరంట? వాడోడు ఇన్ఫ్లుయెన్సర్ అట, ఫైజాన్ అన్సారీ అట. ఆడెందుకు చేశాడట? పుణె ఔరంగాబాద్లో ఆయన పైన దాడి జరిగిందట. ఎందుకని? దేనికి దాడి జరిగింది? ఆ దాడి జరిగిండేది అభిజిత్ దీప్కే. వాళ్ళ మనుషులే, ఆయన అభిమానించే వాళ్ళేనట, ఆయన ఫాలోయర్సేనట. సో పరోక్షంగా ఈయన ప్రోద్బలంతోనే దాడి జరిగిందట. ఓరే నీ పాసుగులు, అంతేనా? ఇంకేమన్నా ఉన్నాయా పెట్టడానికి సెక్షన్లు? పుణె ఔరంగాబాద్లో ఏదో దాడి జరిగిందట, దాని వెనక ఈయన మనుషుల ప్రమేయం ఉంది, ఈయన ఫాలోవర్ల ప్రమేయం ఉంది, తక్షణం ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి ఫిర్యాదు ఇచ్చారట. ఫైజాన్ అన్సారీ ఇన్ఫ్లుయెన్సర్ అట. వీడి మీద దాడి జరిగిందో తెలియదు. తర్వాత బయటకు వచ్చి వాడు మాట్లాడుతూ ఉన్నారు, అధికారం చూపెడుతూ ఉన్నారు. వాడు ఏం మాట్లాడుతున్నాడు అని చూసాం. ఆయన అంటాడు, అభిజిత్ దీప్కే తన స్వార్థ ప్రయోజనాల కోసమే ఉద్యమాలు చేస్తున్నాడట. కాక్రోచ్ జనతా పార్టీకి ఎవరు మద్దతు ఇవ్వకూడదట. ఢిల్లీలో ఉద్రిక్తతలను ఢిల్లీ అండ్ కేంద్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా కంట్రోల్ చేశాయట. ఇప్పుడు నీకు దీని వెనక నీ ప్రయోజనం ఏం లేదారా బాబు? నీ మీద దాడి జరిగితే ఫిర్యాదు చేసి మిగతావి వీళ్ళు మంచోళ్ళు, వాళ్ళు మంచోళ్ళు, ఆ దాడి కదా, ఈ దాడి కదా, వాడు చెడ్డోడు అని చెప్పి మళ్ళీ గొప్పగా నీతులు చెబుతూ ఉన్నాడు. దీని మీద ఇమ్మీడియట్గా అభిజిత్ దీప్కి కూడా స్పందించాడట. ఇటువంటివన్నీ జరుగుతాయి, ఇటువంటివన్నీ నేను ఊహించినవే. మేము ఏ రాజకీయ పార్టీకి ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమాలు కాదు, ఈ దేశ భవిష్యత్తు కోసం, విద్యార్థుల గొంతు కోసం చేస్తూ ఉన్నాము. ఇట్లాంటివి పెట్టుకోండి అని చెప్పారు ఆయన కూడా. ఏంది ఆయన ఏమంటారు, అన్సారీ అనే ఫైజాన్ అన్సారీ అంటే వీని మీద ఎక్కడో దాడి జరిగితే ఎందుకు దాడి జరిగింది ఫస్ట్ అది కావాలి కదా. ఆ దాడి చేసిన వాళ్ళు అభిజిత్ దీప్కి ప్రోద్బలమా వీని మీద దాడి చేయించడం కోసం? గొప్పోళ్ళరా బాబు. ఈ దేశంలో ఎవడైనా కాసింత ప్రశ్నిస్తున్నాడు, ఏమైనా అడుగుతున్నాడు అంటే ఇంకా అసలు తట్టుకోలేదు. జమీందారులు నియంత్రణలే కొంచెం బెటర్ ఏమోరా బాబు సీరియస్లీ. ఇప్పుడు ఏమైనా అరెస్ట్ చేస్తే అంతకుమించి దారుణం ఏమైనా ఉంటుంది? ఇట్లాంటి తుపాసు కేసులన్నీ పెట్టేసి ఎవడంతా పెట్టేసి చేసేస్తారా? దీనికి మళ్ళీ రంగం సిద్ధమాట. మొత్తుకుంటున్నాయి ఛానల్. ఇట్లాంటివన్నీ చేసి జనాల్లో కసిని పెంచేసి కొన్ని పరిణామాలు మరింత ముదిరేలా చేసుకుంటారు. ఇప్పుడు మొదటి దెబ్బ మొన్న 3 అసెంబ్లీ ఎన్నికలు నేను అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పడింది కదా. ఇంకా అట్లాంటివి ఎన్నో. ఏం అధికారం ఎవరికైనా శాశ్వతమా? మంచి నియంతలే కలిసిపోయారు చరిత్ర పుటల్లో.